వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈ వీడియో వచ్చేసి మా పాప అన్నప్రాసన అనమాట. సో అన్నప్రాసన అనగానే నార్మల్గా అందరికీ తెలుసు 6th మంత్లో చేస్తారు అని, బట్ మాకు అంతగా తెలీదు ఏ రోజు చేయాలి ఏంటి అని. సో పంతుల్ని అయితే మేము కనుక్కున్నాము. గర్ల్స్కి అయితే నార్మల్గా 6th మంత్ 6th డే రోజు గర్ల్స్కి చేస్తారని చెప్పారు. నార్మల్గా బాయ్స్కి అయితే 5th డే చేస్తారు అని చెప్పారు. సో మా బేబీది అయితే 6th మంత్ 6th డే రోజు అయితే మేము అన్నప్రాసన చేసాము. మేము 6th మంత్ వచ్చేసరికి ఇండియాలోనే ఉన్నాము. సో ఇక్కడే చేసుకున్నాము అనమాట. మేము మా ప్లాన్ ఏంటి అంటే యాక్చువల్గా గుళ్ళో చేసుకుందాము, గుళ్ళో అన్నప్రాసన చేస్తే మంచిది అంటారు కదా అనేసి మా ప్లాన్ ఫస్ట్ నుంచి కూడా అదే ఉండే, గుళ్ళో చేసుకుందాము అనేసి. బట్ అనుకోకుండా ఇంట్లోనే చేసుకోవాల్సి వచ్చింది. మేము ముందు గుళ్ళో అనుకున్నాం కాబట్టి డెకరేషన్ గురించి అంత ప్లానింగ్ ఏం లేకుండే. బట్ నెక్స్ట్ డే ఇంకా మేము అప్పటికప్పుడు నైట్ మేము వాళ్ళని మాట్లాడించుకొని కొంచెం డెకరేషన్ ఉంటే బాగుంటుంది, ఇంట్లో చేస్తున్నాం కదా అనేసి మేము డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్తోనే వాళ్ళు డెకరేషన్ చేశారనమాట. సో మేము అనుకున్నట్లయితే వాళ్ళు డెకరేషన్ చేశారు, మాకు మంచిగా అనిపించింది. మేమైతే సాటిస్ఫై అయ్యామన్నమాట. సింపుల్ అండ్ నీట్గా చేశారు. సో డెకరేషన్ అయితే మేము సాటిస్ఫై అయ్యాము, చాలా బాగా చేశారనమాట. సో ఇది మా ఇంట్లో మా కోదాడలోనే జరిగింది. యాక్చువల్గా మేము కోదాడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మేము ఈ ఫంక్షన్కి ఇండియాలో ఉన్నా సరే ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే బర్త్డేస్ ఉంటాయి అనుకొని తర్వాత పిలుద్దాం అనుకొని ఓన్లీ మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీనే అనుకున్నాము. ఫస్ట్ నుంచి అదే అనుకుని ఉంటే సో మేము ఎవరిని ఇన్వైట్ చేయకుండా ఓన్లీ మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీనే ఉండే అనమాట ఆ రోజు ఫంక్షన్లో. ఈ కాస్ట్యూమ్స్, ఈ ట్రెడిషనల్ వేర్, ఈ డ్రెస్సెస్ నేనైతే నా పర్సనల్గా నేను అంతా సాటిస్ఫై అవ్వలేదు. బట్ మా బేబీ అయితే ఈ డ్రెస్లో చాలా క్యూట్ ఉండే అనమాట. మేము ఇది ఏంటి అంటే ఆల్రెడీ మేము యూఎస్లో ఉన్నప్పుడే మేము ప్లానింగ్లో ఉండాలన్నమాట. 6th మంత్కి ఇది, 21st డేకి ఇది అని మేము ఆల్రెడీ స్టిచ్ చేయించుకొని ఇక్కడికి వస్తామో లేదో అనుకొని మమ్మీ యూఎస్ వచ్చేటప్పుడే తెప్పించుకున్నాం అనమాట. బట్ మేము ఇండియాకి వచ్చాం కాబట్టి మేము ఇక్కడ వేసుకుందాము అనేసి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ చేసాము. నేను ఇది ఇన్స్టాలో వాళ్ళ త్రూ నేను స్టిచ్ చేయించాను అనమాట. నేను అంత సాటిస్ఫై అవ్వలేదు, బట్ మా బేబీకి అయితే ఈ డ్రెస్ చాలా చాలా క్యూట్ ఉండే. అండ్ ఆ రోజు పంతులు త్వరగా వచ్చి తొందర చేయడం వల్ల మేము అంత ఇంకా త్వరగా అవ్వాల్సి వచ్చింది. సో ఆయన అయితే అన్నప్రాసన కావాల్సిన అన్నీ ముందు రోజు ఏమేమి కావాలి అవన్నీ చెప్తే మేము అవన్నీ తీసుకొచ్చి నైటే అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఆ పంతులు ఏంటి అంటే ముందు గణపతి పూజ చేయించి మా ఇద్దరి చేతితో తర్వాత పాపని కూర్చోబెట్టి మా ముగ్గురికి బొట్టు పెట్టి మాతో పూజ చేయించి మాకు కంకణాలు కట్టారనమాట. తర్వాత అక్కడ గౌరీకి లైక్ హారతి ఇచ్చి పూజ అట్లా గణపతికి పూజ చేశారనమాట. ఫస్ట్ ఎక్కడైనా దేంట్లో అయినా ముందు గణపతికి పూజ చేస్తారు కదా, అలానే ఈ అన్నప్రాసనలో గణపతి పూజ చేశారు. చూడండి ఎంత క్యూట్ ఉందో. మా బేబీలో ఏంటి అంటే తను అస్సలు అంటే ఎక్కువ చిరాకు చేసుకోదు. ఎలాంటి ఫంక్షన్ అయినా మాకేమో ముందే భయం వేస్తుంది అనమాట, తను ఎట్లుంటుందో ఏంటో, చాలామంది వస్తుంటారు, తను ఎట్లుంటుందో ఏంటో, చిరాకు చేసుకుంటారు. మేము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే మేము ఫస్ట్ భయపడతాం, బట్ మేము అనుకున్నట్లు అస్సలు ఉండదు. తను ఇంకా బయట తను ఎంజాయ్ చేస్తుంది అనమాట. బయటనే తను ఇంకా చాలా మంచి యాక్టివ్ ఉంటుంది, ఇంట్లోనే కొంచెం అప్పుడప్పుడు చిరాకు చేసుకుంటుంది. బట్ తను అండ్ ఏ డ్రెస్ అయినా తను అంత చిరాకు చేసుకోవడం ఉండదు. మేమే భయపడతాం, బట్ తను మాత్రం సైలెంట్గా మంచిగా ఉంటుంది. సో అలా ఉందన్నమాట. తనకైతే చాలా క్యూట్ ఉండే డ్రెస్ కలర్ కానీ తనకి. అలా పూజ చేసిన తర్వాత అమ్మ వాళ్ళతోటి బట్టలు పెట్టించారనమాట. తర్వాత పాపకి ముందు మనం పెడతాం కదా, మాతో అయితే గోల్డ్, మనీ అండ్ బుక్ అండ్ అవి ఫుడ్ అట్లా పెట్టారనమాట. సో ఫస్ట్ టైం నేను నా చేత్తోనే బేబీకి తినిపించాలన్నట్లు నేనే పాయసం వండాను అనమాట, నా చేత్తోనే బేబీ తినాలి అని. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ పాయసమే చేశాను.
మేమందరం వెయిట్ చేస్తుండే ఏం పట్టుకుంటుందా అనేసి. తను మేము తనకి ఆ ఫ్లవర్స్లో కనిపిస్తున్నాయా లేవా అనేసి మేమే కొంచెం ముందుకు చేద్దాం అనమాట. తనకు కనిపించట్లేదని వాటిని ఆ గోల్డ్ అవి అని. సరే తన లాస్ట్కి ఫైనల్గా అయితే బుక్ పట్టుకుంది. మేము గోల్డ్ పట్టుకుంటుందేమో అనుకున్నాము, బట్ తను బుక్ పట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా బుక్ అయితే తను పట్టుకుంది. తను కొంచెం ఆ టైంలో ఏడ్చింది అనమాట. అందరినీ చూసి మేమందరం తను పట్టుకొని ఇలా ట్రై చేస్తున్నట్లు అట్లా చేస్తుంటే అందరినీ చూసి తను కొంచెం ఏడ్చింది. బట్ అటు ఇటు చేసి ఫైనల్గా బుక్ అయితే పట్టుకుందనమాట. సో ఫైనల్గా తను మా సరస్వతీదేవి అయిపోయింది. ఏదైనా బుక్ అంటే స్టడీ ఉంటేనే ఏదైనా అన్నట్టు తను బుక్ పట్టుకుందనమాట. సో చాలా హ్యాపీ మేమైతే. చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు డ్రెస్లో. ఆ కలర్ తనకి చాలా సెట్ అయింది. సో అందరి సైడ్ ఎలా ఉంటుందో మా సైడ్ అయితే పంతులు చెప్పిన విధంగా మా సైడ్ ఇలా చేస్తారంటే అలానే చేశాము. ఫస్ట్ మేనమామ తినిపించాలి అని అన్నారనమాట. సో మేనమామ చేతితోటి అట్లా 3 times రింగ్ తోటి 3 times ఇట్లా టచ్ చేయించేలా పెట్టమన్నారనమాట. సో అలా మా బ్రదర్ పెట్టారు ఫస్ట్, తర్వాత అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ అట్లా అందరూ పెట్టారనమాట. ఫస్ట్ టైం తను ఫుడ్ టేస్ట్ చేసింది. తన రియాక్షన్ అయితే లైక్ అదొక డిఫరెంట్ అనమాట. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉండే, ఎందుకంటే అప్పటి వరకు మిల్కే కదా. తను ఫస్ట్ టైం అది పెట్టగానే అండ్ నా చేతితో చేసిన ఫుడ్ నాకు హ్యాపీగా అనిపించింది. సో తర్వాత మేము కూడా ఫుడ్ని టేస్ట్ చేయించాము. అలా మా అత్తయ్య వాళ్ళు కూడా అట్లా ఒకరి తర్వాత ఒకరు ఫుడ్ పెట్టడం అట్లా చేసిన తర్వాత సో అటు అత్తయ్య వాళ్ళు తెచ్చిన బట్టలు, మా అక్క బావ వాళ్ళు, వదిన వాళ్ళు, మమ్మీ వాళ్ళు తెచ్చిన గోల్డ్ అవి ఇవి ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టారనమాట. సో ఫుడ్ నార్మల్గా మేము బయట ఆర్డర్ ఇచ్చి మామూలుగా ఇంట్లో క్యాటరింగ్ ఇచ్చామన్నమాట. సో అలా ఫుడ్ అరేంజ్ చేసాము. సో అలా ఒకరి తర్వాత ఒకరు బ్లెస్ చేసి మాకు పెట్టాల్సిన బట్టలు పెట్టి గోల్డ్ అవన్నీ పెట్టారనమాట. సో అలా ఒకరి తర్వాత మా అత్తయ్య వాళ్ళు, బావ వాళ్ళు, మమ్మీ వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ పెట్టారనమాట. సో అలా తను కొంచెం ఏడ్చింది, బట్ అసలు ఏ ఫంక్షన్ అంతగా అయితే తను చిరాకు చేసుకోదు. సో అలా అనమాట. సో అలా మా అన్నప్రాసన అయితే జరిగింది. మేము అనుకోని విధంగా చాలా మంచిగా జరిగింది అన్నమాట.
11th డే 21st డే యూఎస్లోనే చేసుకున్నాము. అక్కడ ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లేరు కాబట్టి ఫ్రెండ్స్ అండ్ మా మమ్మీ అక్కడే ఉంది ఆ టైంకి. సో ఓన్లీ మమ్మీ ఉండే. ఇది 6th మంత్ ఇక్కడ ఇండియాలో ఉన్నాం కదా. సో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉండే అనమాట. బేబీ ఫస్ట్ ఫంక్షన్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం, ఇట్లా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవడం హ్యాపీగా ఉండే. సో మా రిలేటివ్స్ని ఇన్వైట్ చేయలేదు, ఇంకా లైక్ బర్త్డేస్ ఉంటాయి అనేసి ఇన్వైట్ చేయలేదు, తర్వాత చేద్దాము అని. ఇన్కేస్ ఇండియాలోనే ఉంటే ఇక్కడ అందరినీ పిలవచ్చు అనేసి మేమైతే ఇన్వైట్ చేయలేదు. బట్ ఇదైతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే అయింది మా పాప అన్నప్రసన్న. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.